ఏంటి మామ పాపలాగా లైఫ్ ఎలా అయిపోయింది? సరే అయితే పాపను ఎత్తుదామా? ఎదుగుదాం మరి, ఏమంటారా? పద వెళ్దాం. ఎదుగుదాం ఎదుగుదాం. పాపలు కావాలంటే పేపర్లో చూస్తే పాపలు పిచ్చి కేకలు కనపడతారా. సరే అయితే పేపర్ చూద్దాం మరి. సినిమాలో శాంతి అంట నలుగురు ఉన్నారా? చాలు బాబా కొట్టు. నేను It's okay, I'm good. Let's go! మీ మొక్కలకి ఎందుకు రాహి అపాయింట్మెంట్ ఈ జఫా గారికి అపాయింట్మెంట్ రాజమౌళి షూటింగ్ ఉందా? ఏంటి మీరు అంతా ఇక్కడ గోళ? ఇంకా షూటింగ్ ఎంత టైం ఉంది? ఇంకా అరగంట ఉంది సార్. రాజమౌళి వెయిటింగ్ అయ్యా అక్కడ. సరే తీసుకెళ్ళి యాక్టింగ్ హాల్ తీసుకెళ్ళి. సరే అయ్యా, భలే డైరెక్టర్ ఎంచుకున్నారు. సార్ ఇప్పుడు ఏం చేయమంటారు? మీకు వచ్చింది చేయండి. చాలా వచ్చు సార్, మీరు ఏది చెప్తే అది చేస్తాను సార్. సరేనా, మీ నలుగురికి 4 క్యారెక్టర్లు ఇస్తాను, చేయండి. తమ్ముడు, అన్నయ్య, సత్య మంచి పనుడు, డాక్టర్. తమ్ముడికి కడుపు నొప్పి వస్తే అన్నయ్యని పిలుస్తాడు. అన్నయ్య వెళ్ళి సత్యని పిలిచి సత్యని డాక్టర్ని పిలవని చెప్తాడు. ఓకేనా? సో ఫాస్ట్ చేసేయండి. నాకు టైం చేయడం. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? సార్ మీరే కదా సార్ టైం లేదు ఫాస్ట్ చేయమన్నారు, అందుకనే ఫాస్ట్ చేస్తాను సార్. ఫాస్ట్ అంటే మరీ ఫాస్ట్ చేస్తారా? కొంచెం స్లోగా నెమ్మదిగా చేయండి. తమ్ముడు కడుపు నొప్పా? సత్తి ఏమైంది? కడుపు నొప్పి. డాక్టర్ పిల్లాలా? డాక్టర్ గారు ఏమైంది? చేయడం. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? సార్ మీరే కదా సార్ మరీ స్లోగా చేయమన్నారు, అందుకు అలా చేసాం సార్. స్లో అంటే మరి స్లోగా చేస్తారా? కొంచెం వెరైటీగా చేయండి. ఏమైంది? ఏంటి అది చేయడం? నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? సార్ మీరే కదా సార్ వెరైటీగా చేయమన్నారు, అందుకే వెరైటీగా చేసింది సార్. వెరైటీ అంటే మరి ఇంత వెరైటీగా చేస్తారా? కొంచెం ఫీల్ తో, కొంచెం బాధపడుతూ కొంచెం ఫీల్ తో చేయండి. కడుపు నొప్పి.
నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? సార్ మీరే కొంచెం ఫీల్గా చేయమన్నారు సార్, అందుకే ఏడుస్తూ చేశాను సార్. ఫీల్ అంటే ఏడుస్తూ చేస్తారేంటయ్యా? కొంచెం నవ్వుతూ చేయండి బాబు. ఏంటి చేయడం? నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? సార్ మీరే కానీ సార్ నవ్వుతూ చేయమన్నారు, అందుకే నవ్వుతూ చేశాను సార్. నవ్వుతూ చేయమన్నా మరి ఎంత దారుణంగా నవ్వుతూ చేస్తారా? కట్న పోసిన నవ్వుతాడు అసలు? ఏం చేశారయ్యా, మామూలు అసలు చాలా బాగా చేశారు. నలుగురు ఒక్కొక్కరు 5 లక్షలు పట్టుకుని వచ్చండి, నలుగురితో సినిమా తీసేస్తాను, తీసిరేద్దాం సినిమాని. 5 లక్షలు 5 లక్షలు అంటే కష్టం సార్. 5 లక్షలు ఓకే, ఒక 2 ఒక్కొక్కరు ఒక 2 వరకు ట్రై చేయండి. 2 lakhs పట్టుకున్నాను. ఇప్పుడు 2 లక్షలు వేస్తున్నారు, తర్వాత కోట్లు కోట్లు దొబ్బేస్తారు. ట్రై చేయండి. సార్ 2 లక్షలా? ఏంట్రా ఏం చేస్తాం, వెయిట్ చేద్దాంరా. 2 లక్షలు అంటే హీరో ఛాన్స్ కదరా, మరి వెళ్ళిపోదాం. హీరో ఛాన్స్ కాబట్టి మరి తప్పదురా, అప్పో సప్పో చేసినా వెళ్ళిపోదాం. సరే సార్ 2 లక్షలు అయితే వస్తాం. వారం రోజుల్లో 2 లక్షలు రెడీ చేసుకుని అసిస్టెంట్కి వెళ్ళండి, నాకు చెప్తాడు. సరేనా? వెళ్ళండి. సరే సార్, 4 సినిమాలే, చాలా చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళొస్తాం సార్. ఏడికి పోతున్నారు సార్ డైరెక్ట్ కళ్ళకి వెళ్తున్నాను సార్. డైరెక్టరా? లేడయా, నిన్న పోయాడు. అదేంటి సార్, నిన్న 2 లక్షలు ఇచ్చాను సార్, హీరోని అవుతామని. ఆడు మీకు వంగనామాలు పెట్టి పోయిండి అయ్యా. పని అయిపోయిందిరా. ఎందుకయ్యా వస్తారు రోజు మా ప్రాణాలు తీయడానికి? పోండి అయ్యా, నిన్న 4 వచ్చిపోయిండ్రు. పోండి పోండిరా పోండి. నేను ముందే అనుకున్నాను రా ఇలాంటి జరుగుతుందని. బాగా రా. మీరు ఇంకా తక్కువరా, నేను మా చెల్లెల ఫీజు మొత్తం తెచ్చాను రా. 2nd year ఫీజు ఇప్పుడు తను ఎలా చదువుతుందిరా మొత్తం రా. నువ్వంతేరా, మా అమ్మ నాన్న ఇల్లు కట్టించుకుందాం అనుకున్నారా, ఆ డబ్బులు తీసుకొస్తాను. నేను ఇప్పుడు ఏమని చెప్పాలి ఇంట్లోనే, ఏమని చెప్పాలి చెప్పరా? మోసపోయాం. నేనైతే భూమి మరి తాకట్టు పెట్టి మరి తీసుకొచ్చాను రా డబ్బులు. పరిస్థితులు ఏంటి ఎలాగున్నాయి?